ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో ముచ్చటించడానికి మన ప్రేక్షకులకి ఫుడ్ సేఫ్టీ గురించి, ఆహార భద్రత అంటే ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవనం అనేది భద్రంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి సంబంధించి మన భారత ప్రభుత్వము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్నో చట్టాలను తీసుకురావటం, వాటిలో భాగంగా ఎన్నో చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి వాటికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ మరియు డెప్యూటీ ఫుడ్ కంట్రోలర్ ఆంధ్రప్రదేశ్కి వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ఎన్ పూర్ణచంద్రరావు గారు మనతో ఈరోజు ముచ్చరించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి పూర్ణచంద్రరావు గారు. నమస్కారం అండి. ప్రప్రథమంగా ధర్మపీఠం ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అసలు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ ఈ ప్రజలందరికీ ఉన్నటువంటి చట్టాలు ఏంటి, ఆ చట్ట పరిధిలో ఒక అధికారిగా మీరు ఇక్కడ అమలు చేసినటువంటి విధి విధానాలు ఏంటో మాకు క్షుణ్ణంగా తెలియజేయగలుగుతారా? తప్పకుండా అండి. వాస్తవంగా 1954 నుంచి 2011 వరకు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ అనేది అమల్లో ఉండేది. కల్తీ నిరోధక చట్టం అనేవాళ్ళు దాన్ని, అది అమల్లో ఉండేదండి. తర్వాత మల్టీ డిపార్ట్మెంటల్ మల్టీ అఫీషియల్ కంట్రోల్ నుంచి సింగిల్ సైన్స్ బేస్డ్ యాక్ట్ తీసుకురావడం ఉద్దేశంతో 2006లో పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దానిలో భాగంగా 8 ఫుడ్ సంబంధమైన ఫుడ్ రిలేటెడ్ యాక్ట్స్ అన్నీ రిపీల్ అయిపోయి ఒకే చట్టం వచ్చిందండి. అదే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. అది 5/8/2011 నుంచి అమలు అవుతుందండి. దాని ప్రకారం FSSA అంటారు దాన్ని, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక రెగ్యులేటరీ బాడీ ఆల్ ఓవర్ ఇండియాని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. ప్రతి స్టేట్కి ఒక సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్ కమిషన్ టు గవర్నమెంట్ క్యాడర్లో కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఉంటారు. తర్వాత ప్రతి జిల్లాకి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఉంటాడు. ఒక రెవెన్యూ డిస్ట్రిక్ట్కి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఉంటాడు. ప్రతి మండలానికి కానీ లేకపోతే రెవెన్యూ డివిజన్కి కానీ ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇంతకుముందు ప్రీవియస్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేవాళ్ళు. ఈ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ వచ్చింది కాబట్టి అతన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ని రీడిగ్నేట్ చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంటూ ఉన్నారు. వాస్తవంగా మన జిల్లాలకు ఏంటంటే మన స్టేట్లో కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ IAS ఆఫీసర్ ఉన్నారు. తర్వాత ప్రతి 26 జిల్లాలకి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ క్యాడర్లో డిజిగ్నేట్ ఆఫీసర్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ ఉన్నారు. సుమారు 50 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పనిచేస్తూ ఉన్నారండి. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 26 జిల్లాలకి సంబంధించి అధికారులతో పాటు, అలాగే మండలాలకి సంబంధించినటువంటి అధికారులతో పాటు రాష్ట్రానికి కూడా ఒక సంచాలకులు, కమిషనర్ గారు కూడా పనిచేస్తున్నారు. ఇంతమంది పనిచేస్తున్నారు కదా, వీరందరూ కూడా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి 2005లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానుసారంగా మీ యొక్క పని విధానం అంటే ఈ అధికారుల పర్యవేక్షణ ఈ ఫుడ్కి సంబంధించి ఏ విభాగాలుగా ఉంటుంది? పర్యవేక్షణ అంటే ఫుడ్ అనేసరికి విచ్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై ది హ్యూమన్ బీయింగ్ వెర్ ఈజ్ ఎక్స్పోజ్డ్ ఫర్ సేల్. ఆహారం అనేది ఏంటంటే ఎక్సెప్ట్ డ్రగ్స్, మందులు తప్ప మనిషి తినే ఆహార పదార్థం ఎక్కడైతే అమ్మబడుతుందో అదంతా చట్టపరిధిలోకి వస్తుంది. అంటే మ్యానుఫ్యాక్చర్ లెవెల్ నుంచి రిటైల్ లెవెల్ దాకా, మ్యానుఫ్యాక్చరరు, హోల్సేలరు, మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్సు, రిటైలర్సు, వీళ్ళందరూ కూడా ఈ చట్టపరిధిలోకి వస్తారండి. ఈ చట్టపరిధిలోకి తీసుకుంటాం. ఎక్సెప్ట్ డ్రగ్స్, మందులు తప్ప మనిషి తినే ఆహార పదార్థాలన్నీ కూడా ఈ చట్టపరిధిలోకి వస్తాయి. దానికి కెమిస్ట్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఆ డ్రగ్స్ వరకు వాళ్ళు చూసుకుంటారు. రిమైనింగ్ అంతా కూడా ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది. మరి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు అందరికీ లైసెన్సింగ్ చేయటం ద్వారానే, అంటే ఆహారాన్ని విక్రయించే ప్రతి వ్యాపారస్తుడు కూడా, అది డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి కాదు, అంటే ప్రొడ్యూస్ చేసే వ్యక్తి మాత్రమే కాదు, అలాగే విక్రయించే సేల్స్ చేసేవాళ్ళు, అలాగే దాన్ని ఇంకా ఇతర ఛానల్స్లో హోల్డ్ చేసి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు కూడా అందరూ కూడా ఈ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవాలంటున్నారు. ఇది 100% ఈ లైసెన్సింగ్ విధానం ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పరిధిలో ఉంటున్నారా? రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి చైన్ సిస్టమ్ ఉంటుందండి. మ్యానుఫ్యాక్చరు, ట్రాన్స్పోర్టు, స్టోరేజీ, హోల్సేలరు, రిటైలర్ దాకా అందరూ స్ట్రీట్ వెండర్తో సహా అందరూ లైసెన్సింగ్ పరిధిలోకి వస్తారు. దీన్ని 3 విధాలుగా క్రమబద్ధీకరించడం జరిగింది. 12 లక్షల టర్న్ ఓవర్ లోపు ఉన్న వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ పరిధిలోకి వస్తారండి.
ఏ వ్యాపారం చేసేవాళ్ళైనా సంవత్సరానికి 12 లక్షల టర్న్ ఓవర్ లోపు ఉండే వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. వాళ్ళు సంవత్సరానికి 100 రూపాయలు చలానా గవర్నమెంట్ ఆన్లైన్ అండి. రిజిస్ట్రేషన్ అంతా కూడా లైసెన్సింగ్ కానీ రిజిస్ట్రేషన్ అంతా కానీ ఆన్లైన్ సిస్టమేనండి. వీళ్ళు ఆఫీస్కి వచ్చే పని లేదు. వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. 12 లక్షల నుంచి 30 లక్షల టర్న్ ఓవర్ వరకు స్టేట్ లైసెన్స్ పరిధిలోకి వస్తారు. 30 కోట్లు పరిధి దాటి తర్వాత 100% ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సెంట్రల్ లైసెన్సింగ్ పరిధిలోకి వస్తారండి. వాళ్ళు ఆ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకొని వాళ్ళు కేటగరైజ్ వైజ్, మీరు అడిగారు కదా, ఈ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఏ విధమైన వ్యాపారం చేస్తున్నారు, ఆయిల్ వ్యాపారం చేస్తున్నారా, పాల వ్యాపారం చేస్తున్నారా, పప్పుల వ్యాపారం చేస్తున్నారా, కూరగాయల వ్యాపారం, డిఫరెన్షియేట్ జరిగిందండి. ఇంగ్రీడియంట్ బేస్డ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు ఏ వ్యాపారం చేస్తే దానికి ఖచ్చితంగా వ్యాపారస్తులు లైసెన్స్ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే 63 సెక్షన్ ప్రకారం మొన్నటిదాకా అయితే ఇప్పుడు ఎమెండ్ అయింది, 6 నెలల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఇవాళ ఎమెండ్ అయిన యాక్ట్ ప్రకారం 10 లక్షల వరకు జరిమానా విధించబడుతుందండి. 6 నెలల జైలు శిక్ష కామన్. సో జరిమానాను మట్టికి అప్ టు 10 lakhs వరకు, 10 లక్షల వరకు లేదండి. మొన్నటిదాకా 6 నెలల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా ఉండేది. మొన్న లాస్ట్ మంత్ అమెండ్ అయిందండి. అది ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తుడైనా సరే వ్యాపారం లైసెన్స్ లేకుండా కానీ రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేయడం జరిగితే 10 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. మరి అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మనం ఉమ్మడిగా ఉన్నప్పుడు పక్కన పెట్టండి, ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రగా మనము రూపొందిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత మనకి ఎంతమందిని మీరు ఒక లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది? అంటే మన యాక్ట్ 2011 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం వచ్చేసరికి 52,000 లైసెన్స్లు ఇవ్వడం జరిగిందండి. 84,000 రిజిస్ట్రేషన్లు ఇవ్వడం జరిగింది. దాని తాలూకు సుమారు 10 కోట్ల రూపాయల ఇన్కమ్ జనరేట్ అయిందండి స్టేట్ గవర్నమెంట్కి. 10 కోట్ల రూపాయల వరకు ఇన్కమ్ జనరేట్ చేయడం జరిగింది. సుమారు 150 నుంచి 200 కేసుల వరకు లైసెన్స్ లేని కేసులు పెట్టడం జరిగిందండి. సుమారు వాళ్ళకి లాస్ట్ 5 yearsలో 60-70 కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళకి శిక్ష వేయడం జరిగింది, వాళ్ళు అప్పీల్ చేసుకోవడం జరిగింది, పెనాల్టీస్ కట్టడం జరిగిందండి. ముఖ్యంగా చట్టాన్ని అమలు తీసుకెళ్లే క్రమంలో అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక సామాన్యుడు బతుకు తెరువు కోసం తను కాయలు అమ్ముకోవటము, లేకపోతే ఇంట్లో తినేటువంటి అంటే మనం స్నాక్స్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్కి సంబంధించినటువంటివి, అంటే అల్పాహారాలకు సంబంధించి బతుకు తెరువు కోసమే వాళ్ళు ఇంటి దగ్గర ఇడ్లీలు, అట్లు అమ్ముకోవటం, సాయంత్రం పూట స్నాక్స్గా బజ్జీలు, పునుగులు అమ్ముకోవటం, ఇలాంటివి చాలామంది, కొన్ని వేల మంది ఇవి చేస్తూ ఉన్నారు వ్యాపారాలు. వాళ్ళందరూ కూడా మీ పరిధిలోకి రావాల్సిందేనా? వాళ్ళందరూ కూడా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏ వ్యాపారం చేస్తున్నారు, మీరు చిన్న వ్యాపారం అన్నారు, ఇడ్లీ, దోశ, ఇండి అన్నారు, అక్కడ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే కంపల్సరీగా పబ్లిక్కి మనం సాయం చేయాల్సిన పరిస్థితి కాబట్టి దే మస్ట్ రిజిస్టర్ అట్ అవర్ ఆఫీస్. వాళ్ళకి చాలా చిన్న 100 రూపాయలు కట్టలేని వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళ 100 రూపాయలతోటి, సంవత్సరానికి 100 రూపాయలతోటి ఆన్లైన్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరు ఏ చిన్న వ్యాపారస్తుడైనా, అంటే 12 లక్షల టర్న్ ఓవర్ అంటే నెలకు 1,00,000 రూపాయల టర్న్ ఓవర్ అండి. రోజుకు 3,000 రూపాయలు వ్యాపారం చేసేంత వరకు ఎవరైనా కూరగాయలు కానీ, పండ్ల వ్యాపారులు కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ రోజుకు 3,000 రూపాయలు వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా 100 రూపాయలు పెట్టి, సంవత్సరానికి 100 రూపాయలు పెట్టి ఎక్కడ ఆన్లైన్లో అప్లై చేసి రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుందండి. సార్, ఈ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకోవటం వరకు ప్రాథమికంగా ఒక ఎత్తు. ఆ తర్వాత మీరు ఆ చట్టం కింద పాటించాల్సినటువంటి స్టాండర్డ్స్, ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలు ప్రతి వ్యాపారస్తుడు వినియోగదారుడికి విక్రయించే ఈ ఆహార పదార్థాల గురించి పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి మన ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి విషయాలను మాకు కాస్త విశదీకరించండి. తప్పకుండా అండి. ఈ చట్ట ప్రకారం ప్రతి స్టేట్కి ఓ ఏఎస్ ఆఫీసర్ కమిషనర్ కేడర్లో ఉండాలని చెప్పాను. మన స్టేట్కి కూడా ఉన్నారు. ప్రతి జిల్లాకి 26 జిల్లాలకి ప్రతి జిల్లాలకి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ డివిజనల్ ఆఫీసర్. ఆర్డీఓ క్యాడర్ కంటే పై క్యాడర్లో ఉండాలి, డిజిగ్నేటెడ్ ఆఫీసర్గా ఉండాలి. మన స్టేట్లో 26 జిల్లాలకి 26 మంది ఉన్నారు. తర్వాత పబ్లిక్ హెల్త్ యాక్ట్, పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ దీని ప్రకారం ప్రతి 1,00,000 పాపులేషన్ ఆఫ్ రూరల్ పబ్లిక్ ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, అర్బన్లో 50,000 పాపులేషన్కి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. దాని ప్రకారం అంతమంది మన దగ్గర లేరు. ఇప్పుడు వాళ్ళని అపాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన స్టేట్ విడిపోయిన తర్వాత మన స్టేట్కి 56 మంది
అలాట్ చేయడం జరిగింది. బైఫర్కేషన్లో 26 జిల్లాలకి ఒక 26 52 ప్లస్ హెడ్ క్వార్టర్స్ 2 56 పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. 56లో 50 మంది పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఒక 78 పోస్టులు శాంక్షన్ అయినవి ఉన్నాయి. అవన్నీ కూడా కలిపి 163 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. మేము ట్రై చేస్తుంది ఏంటంటే కనీసం ఒక ఎమ్మెల్యే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 175 మంది ఎఫ్ఎస్ఓలు వస్తే ప్రతి ఎమ్మెల్యే పాయింట్కి ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటే ఖచ్చితంగా అమలు మీరు జరిగిన పాయింట్స్ అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ అవేర్నెస్ ముఖ్యం. ప్రజలకి మనం ఏం తింటున్నాం, ఏం కొంటున్నాం అనేది, ఏం చూడాలి కొనేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఏంటంటే వ్యాపారస్తుడు ఒక పక్షం, రెండోది ఏంటంటే మెయిన్ కన్జ్యూమర్ డిమాండ్ ప్రకారమే వ్యాపారస్తుడు తయారు చేస్తాడు, వ్యాపారస్తుడు అమ్ముతాడు. దాన్ని కన్జ్యూమర్కి ఏం కావాలి అనేది కన్జ్యూమర్ దృష్టిలో ఉంటే ఖచ్చితంగా అదే డిమాండ్ చేస్తాడు, అదే తయారు చేస్తాడు, అదే అమ్ముతాడు. కన్జ్యూమర్ అవేర్నెస్సే ఫస్ట్ ప్రయారిటీ. ఈ యాక్ట్లో ఏంటంటే వ్యాపారస్తుడితో పాటు కన్జ్యూమర్ అనేవాడు మెయిన్. కన్జ్యూమర్ అంటే ఎవరో కాదు, మీరు, నేను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ నుంచి అందరూ కన్జ్యూమరే ప్రతి విషయంలో. పూర్ణచంద్రరావు గారు, ఈ ఫుడ్ సేఫ్టీలో భాగంగా మనం ఆహారాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా, ఎటువంటి కల్తీ లేని విధంగా ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఒక హక్కు కూడా. ప్రతి పౌరుడు కూడా కల్తీ లేని ఆహారాన్ని పొందటం అనేది అతని యొక్క జీవించే హక్కులో భాగం. అది మరి ఈ హక్కుని పర్యవేక్షించడానికి, పరిరక్షించడానికి ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఉంది. మీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కన్జ్యూమర్, వినియోగదారుడు అనేటువంటి ప్రతి పౌరుడు తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా కల్తీ జరగటానికి ఉండేటువంటి అవకాశం ఏ వాటికి ఉంటుందో మీ పరిధిలో వాటిని కాస్త మాకు వివరిస్తారా? ఫస్ట్ మనం ప్రతి మనిషికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా నీరు అవసరం. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమవుతుంది, క్యాన్లు, వాటర్ క్యాన్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, క్యాన్లు కరెక్ట్గా ఉన్నాయా, ప్రాసెస్ అవుతున్నాయా లేవా, కరెక్ట్గా ప్యాక్ అవుతున్నాయా లేవా అని ఎవరు గ్రహించట్లా. అంటే ఈజీ టు క్యారీ, 2 క్యాన్లు వేసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నారు. వాడు ఆ ప్లాంట్ వాడు లైసెన్సింగ్ ఉందా లేదా, ఆ క్యాన్లు మారుస్తున్నాడా లేదా, ఫిల్టర్స్ మారుస్తున్నాడా లేదా, ఆ యూవీ లైట్ పనిచేస్తుందా లేదా, ఆ ప్యాకేజింగ్ యూనిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కన్జ్యూమర్ ఎవరికి పట్టట్లేదు. ఎందుకంటే ఈజీ టు క్యారీ, 2 క్యాన్లు వేసుకుంటే అయిపోతూ ఉంది. కానీ ప్రతి మనిషికి ఇప్పుడు మున్సిపల్ వాటర్ సప్లై చేశారనుకోండి, క్లోరినేషన్ వాటర్ వస్తుంది. దాన్ని బాయిల్ చేసుకొని తాగితే ఎంత శుభ్రం ఉంటుంది, ఈ క్యాన్లో ఎంత శుభ్రంగా ఉంటుందని గ్రహించాలి ఫస్ట్. ఏంటంటే మనం ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయాం. అవి ఎంతవరకు కరెక్టు మేము చాలా వరకు వెరిఫై చేస్తూ ఉన్నాం, క్లోజ్ చేస్తూ ఉన్నాం. నేను కన్జ్యూమర్ని కోరేది ఏంటంటే మనం ఏం కొంటున్నాం, ఏం తింటున్నాం అనేది ఒక్క నిమిషం ఆలోచించండి. ఫ్రూట్స్, ఇవాళ ఫ్రూట్ సీజన్ వచ్చింది, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ ఫ్రూట్ సీజన్ వచ్చింది. ఫ్రూట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ దీంతో పండుతూ ఉన్నాయి. పాత రోజుల్లో మామిడికాయలు పండితే వాసన వస్తూ ఉండేవి. ఎందుకు వచ్చేది, పళ్ళన్నీ ఒకసారి ఎట్ట మగ్గితే కంప్లీట్ పక్వం అయిన తర్వాత దించేవాళ్ళు. అది గడ్డిలో పెడితే ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ అయ్యేది. ఎథిలిన్ గ్యాసే స్వీట్ వాసన. ఇవాళ దాన్ని ఏం చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ రైపనింగ్ కోసం ఎథిలిన్ గ్యాస్ వాడి దాన్ని పండిస్తున్నాం. ఎందుకు పండిస్తున్నారు, రైతుల చేతిలో నుంచి మార్కెట్ అంతా వ్యాపారస్తుల చేతిలో పోయింది. వాడు ఆ ఢిల్లీ నుంచి ఏదో వస్తాడు, తోట అంతా ఒకసారి దింపేస్తాడు, ఆ కాయలన్నీ ఒకసారి దింపేస్తాడు. వాడికి ఫ్రూట్ పక్వం రావడం లేదు, కలర్ వస్తే చాలు. జనం ఏంటి, వాళ్ళ అట్రాక్షన్ ఆఫ్ కలర్స్. ఎల్లో కలర్ కనపడితే మామిడికాయలు కొనేస్తాడు. అది పండిందా లేదా అనేది ఎవరు చూడరు. ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి, ఎత్తిపాన్ లిక్విడ్లో ముంచి తీసేస్తాడు, ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎవరు గ్రహించాలి? మేము ఎన్ఫోర్స్మెంట్ ఎంతవరకైనా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. కన్జ్యూమర్ కూడా ఏ పళ్ళు అమ్ముతున్నారు, ఏం కొనాలి మనం కంటికి అట్రాక్షన్గా. చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. స్వీట్ షాప్కి వెళ్తారు, 1500 రూపాయలు పెట్టుకొని ఆర్టిఫిషియల్ కలర్స్ కలిపినాయి. ఏది, సీతాఫలం షేపు సీతాఫలం కలరు, యాపిల్ షేపు యాపిల్ కలర్. స్వీట్లో అది అవసరమా మనకి? అవసరం లేదుగా. హ్యాపీగా కలర్ లేని స్వీట్ కొనుక్కోండి. ఎవరిని కొంటారా? మీరు, నేను, ఎవరు కొనం. అవేర్నెస్, పబ్లిక్లో అవేర్నెస్ రావాల్సింది అది. దాంట్లో కలుపుతున్నది ఏంటి, క్యాన్సర్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇవాళ WHO వాడు ఇచ్చాడు 85% నెక్స్ట్ 10 yearsలో 85% అంటే 100కి 85 మంది క్యాన్సర్ వస్తుంది అని. ఇవాళ 40లో ఉంది, 85% అనేది. మనం అంతా తినేదంతా కూడా కార్సినోజెనిక్ ఫుడ్స్ తింటున్నాం. ప్రతిదాని WHO ఇవాళ ఇచ్చాడండి. మంచి క్వశ్చన్ అడిగారు ఇవాళ. WHO వాళ్ళు ఇచ్చింది ఏంటంటే రాబోయే 10 సంవత్సరాల్లో 85 మందికి 100 మందిలో 85 మందికి క్యాన్సర్ ఉంటుందని. దేనివల్ల? ఓన్లీ ఫుడ్ మూలాన. ఆయన వాటర్ ఒక్కటి అన్నాడు కానీ ఆర్టిఫిషియల్ కలర్స్, హోటల్కి వెళ్తే మీరు కలర్ లేని చికెన్ కానీ మటన్ కానీ మీకు ఇవ్వరు. ఎక్కడ పోయినా
కూల్ డ్రింక్స్లో కలర్సు, ఫ్రూట్స్ మీద కలర్సు, వెజిటబుల్స్ మీద కలర్సు, అన్నిటి మీద కలర్సు. ఏది డిమాండ్ బై కన్జ్యూమర్కి ఏది అట్రాక్షన్. అది కాకుండా ప్రకృతి సిద్ధంగా వచ్చిన పప్పుల్లో కూడా రంగులు కలుపుతూ ఉన్నారు. సూపర్ బజార్కి వెళ్తున్నారు, బండి నెట్టుకుంటూ ఉన్నారు, అటు డార్జిలింగ్గా ఉండేది. డార్జిలింగ్గా ఏది కనపడితే అది పప్పులు డార్జిలింగ్గా కనపడాలి. వితౌట్ కలర్ ఉన్న పప్పులు ఎవడు కొంటలేదు. కన్జ్యూమర్లో మార్పు రావాలని దానికోసం మనం ఏం కొంటున్నాం? ప్యాక్డ్ ఫుడ్స్, ప్రతిదీ ప్యాక్డ్ ఫుడ్. ఆ ప్యాక్డ్ ఫుడ్ మీద ఎక్స్పైరీ డేట్ ఉందా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా, ఎవరు చూడలేదు. తర్వాత 1+1 ఆఫరు, 1+2 ఆఫరు ఎందుకు పెడతాడు? వాడు వ్యాపారస్తులు నష్టానికి ఇవ్వడు కదా మీకు. నెక్స్ట్ 30 రోజుల్లోనో 15 రోజుల్లో ఎక్స్పైర్ అయ్యే స్టాక్ అన్ని 1+1, 1+2, 1+1, 1+2 అని పెట్టగానే ఆ సూపర్ బజార్ ఖాళీయే ఉండదు. కన్జ్యూమర్ అవేర్నెస్ మేము ప్రతి స్కూల్లో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం. ప్రతి అకేషన్లో కన్జ్యూమర్ అవేర్నెస్ పెడతా ఉన్నాం. స్టాల్స్ పెడతా ఉన్నాం, జింగిల్స్ ఇస్తున్నాం, సినిమా హాల్స్ జింగిల్స్ ద్వారా ఇస్తూ ఉన్నాం, పోస్టర్స్ ద్వారా ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మా డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. లేదు ఎవరికైనా అనుమానం వచ్చినా కానీ, ఎవరు కంప్లైంట్ చేయాలన్నా కానీ రెడీగా ఉన్నాం. ప్రతి జిల్లాలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఉన్నాడు, ప్రతి డివిజన్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నాడు, స్టేట్ లెవెల్లో డైరెక్టర్ ఉన్నాడు, డిప్యూటీ ఫుడ్ కంట్రోల్ ఉన్నాడు, కమిషనర్ ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు. లేకపోతే జాయింట్ కలెక్టర్ అడ్జుడికేషన్ ఆఫీసర్గా ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారికి కానీ, కలెక్టర్ కన్సర్న్ జిల్లా కలెక్టర్ గారికి కానీ కంప్లైంట్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా మనం తాగే నీరు నుంచి తినే పండు వరకు కూడా ప్రతిదీ కూడా కల్తీమయమైపోతుంది అని చెప్తున్నప్పుడు ఈ కల్తీ జరిగే విధానం ఒక చోట ఉంటుంది, ఈ విక్రయించే స్థలం మరొక చోట ఉంటుంది. ఎలా ఇతను దాన్ని ఐడెంటిఫై చేయటంలో ఎలా? ఇప్పుడు మీరు మామిడి పండ్లు ఎక్కడో పండేసిన వాటిని కార్బెట్తో పండేసి వాటిని తీసుకొచ్చి బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు. తోపుడు బండ్ల మీద కానీ, గంపల్లో కానీ, లేకపోతే కొన్ని వెహికల్స్ మీద కానీ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అలాంటి పండు ఇది ఓకేనా? ఆర్టిఫిషియల్గా రైప్ అయిందని కానీ, లేకపోతే న్యాచురల్గా రైపింగ్ అయిందని కానీ ఎలా రికగ్నైజ్ చేయటం అనేది? మంచి క్వశ్చన్ అండి. మామిడి పండు కానీ, అరటి పండు కానీ పక్కవానికి వచ్చిన పండు పండితే చుక్కలు వచ్చి ఉంటాయి. మీరు పాత రోజుల్లో చూసి ఉండాలి, ఇప్పుడు అవి దొరకట్లేదు మనకి. చుక్కలు వచ్చి ఎల్లో కలర్ వచ్చి ఉంటే న్యాచురల్గా పండిన పండు. అరటిపండు అయినా మీరు చూడండి, బాగా ముదిరిన అరటిపండు కనుక చుక్కలు వచ్చి ఉంటాయి. అది కాకుండా పొద్దున్నే బండి మీద చూడంగానే డార్జిలింగ్ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. అరటిపండు కానీ, మామిడి పండు కానీ డార్జిలింగ్ కలర్ ఉందంటే చూడటానికి ఇప్పుడు బాగానే ఉంటుంది. మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారేయగానే నల్ల కలర్ వచ్చేస్తుంది. సేమ్ అదేంటంటే మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సరే ఇదేంటంటే ఇది మనం చేయగలిగిన పరిస్థితి ఏంటంటే, ఇది పాత రోజుల్లో కార్బైడ్ అన్నారు. కార్బైడ్ 99% మేము ప్రొహిబిట్ చేయగలిగాం. ఇప్పుడు ఏంటంటే ఎథిలిన్ సాచెట్స్ అంటున్నారు. ఎథిలిన్ సాచెట్స్ని పండించడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఏంటంటే FSSAI అలౌ చేసింది అదే ఎథిలిన్ సాచెట్స్ని. ఎథిలిన్ ఎందుకంటే వన్ ఆఫ్ ది సోర్స్, పండ్లు పండించడానికి ఎథిలిన్ గ్యాస్ ద్వారానే పండించాలి కాబట్టి దాన్ని మేము అలౌ చేసాము. దాన్ని కూడా ఏంటంటే పండుకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు, డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకుండా పండించుకోవడానికి అలౌ చేస్తూ ఉన్నామండి. కాకపోతే ఐడెంటిఫై చేసేది ఏంటంటే ఇవి ఎథిలిన్తో పండించారా, కార్బైడ్తో పండించారా అనేది కొంచెం కన్జ్యూమర్ ఆలోచించి ఐడెంటిఫై చేసుకొని, అరటిపళ్ళు కానీ, మామిడి పళ్ళు కానీ. సరే ఈ రెండు ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్. ఇవి కూరగాయలు, ఆకుకూరలు వాళ్ళు ఏం జరుగుతుంది, రైతు తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఆకుకూర లీవ్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ విల్ స్ప్రే 10 to 15 times. కానీ అది మందు కొట్టకపోతే పెస్ట్ని కంట్రోల్ చేయలేడు. పెస్ట్ కంట్రోల్ చేయకపోతే అది బెజ్జాలు పెట్టిందంటే ఎవరు కన్జ్యూమర్ కొనరు. కానీ పరిస్థితి ఏంటంటే మేము కన్జ్యూమర్స్కి మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఆకుకూరలు కానీ, కూరగాయలు కూడా అంతే. పిందె బయటకు వచ్చిన దగ్గర నుంచి పురుగు కొట్టకుండా 10 సార్లు స్ప్రే చేస్తాడు. దానికి మనం ఏం చేయాలంటే కనీసం కొరకు వచ్చిన తర్వాత హాట్ వాటర్లో ఒకసారి, వెనిగార్తో ఒకసారి. ఎందుకంటే కోవిడ్ టైంలో మనం అందరం చేసాం. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, గ్రీన్ లీవ్స్ కానీ హాట్ వాటర్లో కానీ, సాల్ట్ వాటర్లో కానీ, వెనిగార్లో కానీ ఖచ్చితంగా క్లీన్ చేస్తే కొంతైనా దాని మీద ఉన్న పెస్టిసైడ్ రెసిడ్యూ తొలగడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ప్రతి జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ప్రతిరోజు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ వాడతాం కాబట్టి కనీసం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. పాలు ఇవాళ ప్రతి మనిషికి అవసరమైంది నీరు తర్వాత పాలు. పొద్దున్నే లేచిన తర్వాత కాఫీ దగ్గర నుంచి సాయంత్రం పెరుగుదాకా కావాలి. కాబట్టి ఇవాళ మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ మిల్క్ మార్కెట్లోకి వస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ మిల్క్ని ఎప్పుడైనా మనం అరెస్ట్ చేయగలగాలి. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఏం కావాలి, పాలల్లో ఉండేది మిల్క్ ఫ్యాట్ కావాలి. కానీ ఇవాళ ఆర్టిఫిషియల్ మిల్క్లో వెజిటబుల్ ఫ్యాట్ వస్తుంది.
వెజిటబుల్ ఫ్యాట్ ఎట్లా వస్తుంది? ఒక మిల్క్ పౌడరు, ఒక కొంత క్రీము, వెజిటబుల్ ఆయిల్ తీసుకొని మిక్సీ చేసి, మీకు చాలాసార్లు నేను టీవీలో కూడా చూపించడం జరిగింది. దాన్ని మిక్సీ చేయటం మూలాన లిక్విడ్ వస్తుంది. దాన్ని డైల్యూట్ చేస్తే పాలలాగా వస్తాయి. అవి కడ్డీలు కావు. వాళ్ళు ఏంటంటే ఆ పాలని డైరీలో విక్రయిస్తూ ఉంటారు. దాన్ని మనం డైరీలో వాళ్ళకి కూడా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. ఏంటంటే వెజిటబుల్ ఆయిల్ ఎక్కడైతే కలిపిన పాలు ఎక్కడైతే వచ్చినా డిస్ట్రాయ్ చేయమని చెప్తా ఉన్నాము. కొంతవరకు కంట్రోల్ అవుతూ ఉన్నాయి. మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, పాల విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లాంటి అనుమానం వస్తే మా డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయవలసిందిగా మీ ద్వారా మేము ధర్మపీఠం ద్వారా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది పాల గురించి. తర్వాత పప్పులు, ఎందుకంటే పప్పు దినుసుల్లోనే ఫ్యాట్ కంటెంట్ మనకి ప్రోటీన్ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు పప్పు తింటూ ఉంటారు. పప్పులు కూడా పాత రోజుల్లో క్యాన్సర్స్ ఎందుకు లేవు? హాయిగా ఇంట్లో ఇసురుకునేవాళ్ళు, దాంట్లో ఇంట్లో ఉండే 6 నెలలు సంవత్సరం ఉండేవి. ఇవాళ తిరగలు అనేది మీరు మ్యూజియంలో చూడాలి. ఈ తరం తర్వాత తిరగలు అనేది మన తరానికి తెలుసు, కానీ నెక్స్ట్ తరానికి తిరగలు అంటే మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎవరు తిరగలు కానీ దేన్ని ఉపయోగించేవాళ్ళు లేరు, దాంతో పనిచేసేవాళ్ళు లేరు. సూపర్ బజార్కి వెళ్తున్నారు, డార్జిలింగ్గా కనపడాలి పప్పులు కూడా. పచ్చిపప్పు, పెసరపప్పు, కందిపప్పు కలర్ వేస్తేనే డార్జిలింగ్ ఉండేని ఎవరు అర్థం కావట్లా. ఏ కలర్ వేస్తున్నారు? సింథటిక్ కలర్స్ వేస్తున్నారు, కార్సినోజెనిక్ కలర్స్. అంటే మనం తినే పప్పులో కలరు, స్వీట్లో కలరు, హోటల్కి వెళ్తే నాన్ వెజిటేరియన్లో కలరు, అన్నింటిలో కలర్లు తిన్న తర్వాత మనకి క్యాన్సర్ రాకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎవరు WHO చెప్పేది ఏంటి? 40% ఉన్నది 85%కి వెళ్ళిపోయింది. అంటే కన్జ్యూమర్ జాగ్రత్త పడితే, నాకు ఈ రంగు పప్పు అవసరం లేదు, మంచి పప్పు కావాలని డిమాండ్ చేస్తే మ్యానుఫ్యాక్చర్ అదే తయారు చేస్తాడు, సూపర్ బజార్ అది అమ్ముతాడు. కానీ మనమేమో ఏం చేస్తున్నాం? బండి తీసుకొని వెళ్తా కంటికి ఇంపుగా కనపడేది. మనం అవతల వ్యాపారస్తుని అనే బదులు కన్జ్యూమర్లో మార్పు రావాలి. నేను చెప్పే ఫస్ట్ ఏంటంటే, కన్జ్యూమర్ అవేర్నెస్ రావాలి, కన్జ్యూమర్లో మార్పు రావాలి. కన్జ్యూమర్లో ఏ డిమాండ్ చేస్తే వాడు అదే తయారు చేస్తాడు. నువ్వు రంగు పప్పు వద్దు, నాకు మంచి పప్పు ఇవ్వమని అడుగు, కలర్ లేనిది అడుగు. ఇప్పుడు ఇందాక మీరు అడిగినట్టు ప్రతి దాంట్లో కలర్ అని చెప్తా ఉన్నారు. కంటికి ఇంపుగా కనపడాలి కాబట్టి వాడు కలర్ కలుపుతున్నాడు. నాకు అది అవసరం లేదంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక 6-7 సంవత్సరాల క్రితం మీరు ఐడెంటిఫై చేస్తే ఇక్కడ 50,000 బస్తాలు కారపొడి సీజ్ చేసాం అన్ని మార్కెట్లో. ఎందుకంటే ఇంటెన్షన్లో కలర్ కలుపుతున్నారు కాబట్టి. అట్లాంటి డిమాండ్ కన్జ్యూమర్ నుంచి ఆ డిమాండ్ లేకపోతే వ్యాపారస్తులు కూడా తయారు చేయడానికి మా ఉద్దేశం. సార్, ఇప్పుడు ఉప్పులు, పప్పులు, పండ్లు, పాలు చక్కగా మనం ఆహారంలో తీసుకునేటువంటి ప్రతి అంశం గురించి మ్యాక్సిమం వివరించారు. మరీ ముఖ్యంగా ఆయిల్స్, ఇక్కడ ఆయిల్స్ విషయంలో ఎక్కువగా క్యాన్సర్ కారకానికి ఆయిల్స్ ముఖ్యమని చెప్పి చాలామంది చాలా ప్రసార మాధ్యాల్లో చెప్తున్నారు. మనకేమో చాలా బ్రాండెడ్ వే వస్తున్నాయి. ఆ బ్రాండెడ్ ప్రోడక్ట్లోనే మనకి ఈ ఆయిల్ కల్తీ జరుగుతుందేమో అన్న అనుమానం ఉన్నప్పటికీ గత్యంతరం లేక సొంతంగా మనం ఆయిల్ తయారు చేసుకోలేం కాబట్టి ఈ ఆయిల్ని డిపెండ్ అయ్యి షాపుల్లో అమ్మేటువంటి వాటినే కొంటున్నాం. వీటిలో కల్తీ ఉంటుందా? అసలు ప్రభుత్వం వాటి మీద అది ఉత్పత్తి స్థానంలోనే, ప్రొడక్షన్ ప్లేస్లోనే వాటిని కంట్రోల్ చేస్తుందా లేదా? ఏంటి వీటి మీద వివరణ? మంచి క్వశ్చన్ అడిగారు. రైట్, మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా ఈ ఆయిల్స్ మీద అంటే ఎడిబుల్ ఆయిల్స్ మీద ఏ ఎడిబుల్ ఆయిల్ అయినా కానీ రిఫైన్ చేసిన తర్వాత, పాత రోజుల్లో మనకు అన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉండేవి. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చింది. రిఫైన్డ్ ఆయిల్స్ ఏంటంటే కెమికల్ రిఫైన్, ఫిజికల్ రిఫైన్. దాంట్లో ఆ రిఫైన్ చేసేటప్పుడు కొన్ని కెమికల్స్ కలపడం జరుగుద్ది, అది వాస్తవమే. కానీ దానివలన వచ్చే హాని లేదు. కానీ హాని ఎక్కడైతే వస్తుందంటే ఆయిల్ని రీయూజ్ చేయటం మూలన 3 సార్లు కంటే ఎక్కువ ఫ్రై చేస్తే టీపీసీ అంటారు, టోటల్ పోలార్ కాంపోనెంట్స్. అది 25% కంటే పార్టికల్స్ ఎక్కువ అవుతాయి అనమాట, క్యాన్సర్ కారకాలు అవి. 25% కంటే టీపీసీ రేట్ ఎక్కువ ఉంటే, టోటల్ పోలార్ కాంపోనెంటు 25% కంటే ఎక్కువ ఉంటే దాంట్లో క్యాన్సర్ కారకాలు 100% ఉంటాయి. అందుకని మేమేం చేస్తా ఉన్నాం, మీరు అడిగారు కదా క్వశ్చను, ఎడిబుల్ ఆయిల్స్ పరిస్థితి ఏందని. 2 వెజిటబుల్ ఆయిల్స్ మిక్స్ చేసి అమ్ముకోవచ్చు. కానీ కల్తీ ఎప్పుడు అవుద్ది? ఎక్కువ రేట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. శనగ నూనె 150 రూపాయలు, పామోలిన్ 60 రూపాయలు ఉన్నప్పుడు 2 మిక్స్ చేసి అమ్ముతూ ఉంటాడు. కానీ 2 ఆయిల్స్, ఎనీ ఎడిబుల్ ఆయిల్స్ 2 మిక్స్ చేసైనా వాడుకోవచ్చు అని బ్లెండింగ్ ఆఫ్ ఆయిల్స్కి గవర్నమెంటే పర్మిషన్ ఇస్తూ ఉంది. దాని మూలాన ఎప్పుడూ నష్టం జరగదు. కానీ ఎందుకంటే ప్రతి మనిషి ప్రతిరోజు 20 to 30 ml కంటే ఎక్కువ ఆయిల్ తీసుకోవడానికి వీల్లేదు. కానీ రీయూజ్డ్ ఆయిల్స్ మూలనే ప్రమాదం ఎక్కువ. ఇప్పుడు మేమేం చేస్తామంటే టీపీసీ మీటర్స్ ప్రతి ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది. ప్రతి కళాయి దగ్గర ఎక్కడ కంప్లైంట్ ఉంటే అక్కడ కళాయిలో ఇమీడియట్గా దెన్ అండ్ దేర్ టెస్ట్ చేస్తారు. టీపీసీ రీడింగ్ కనుక 25 కంటే ఎక్కువ ఉంటే ఇమీడియట్గా కేసు పెట్టడం జరుగుతుంది. ఆయిల్ మూలాన్ని మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం తీసుకునే కంటెంట్ తక్కువ కాబట్టి
కల్తీలో ఆయిల్ కల్తీలు జరుగుతుంది, మనకేదో అవుతుందనే దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంటెస్టైనల్ డిజార్డర్స్ కొంచెం వస్తూ ఉంటాయి. అదేంటంటే టీపీసీ ఎక్కువ 2-3 సార్లు మనకేంటంటే ప్రతి మనిషికి అలవాటు సాయంత్రం 4 అవగానే బజ్జీలు తినాలి. మీరు నేను అందరం సొసైటీలో అందరం సాయంత్రం 4 అవగానే బజ్జీలు పునుగులు తినాలి. ఆ కళాయి దగ్గర కనుక మనం ఒకసారి చూస్తే మనం ఎవరు తినం, ఎందుకంటే పొద్దున పోసిన ఆయిల్ అదే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అక్కడ కనుక చూస్తే టీపీసీ మీటర్ పెట్టి చూస్తే అది కన్జ్యూమర్లో అవేర్నెస్ రావాల్సింది. వాడు ఏ ఆయిల్ వాడుతున్నాడు, ఎన్నిసార్లు వాడుతున్నాడు, మారుస్తున్నాడా లేదా, అది కంప్లైంట్ చేయండి. వాడు ఆయిల్ మారవకుండా బజ్జీల పునుగులు వండుతున్నాడా? నాట్ ఓన్లీ బజ్జీల పునుగు, బజార్ను గురించి నేను మాట్లాడట్లా. లోపల హోటల్స్లో కానీ పెద్ద హోటల్స్లో కానీ ఫ్రై చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా 3 సార్లు కంటే ఏ ఆయిల్ కూడా వాడకూడదు. ఆ వాడిన ఆయిల్ని రీయూజ్డ్ ఆయిల్ని వేరే కంపెనీలకి పంపించేసేయాలి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి స్ట్రీట్ వెండర్స్ అమ్మడం కానీ చేయడానికి వీలేదు. అట్లాంటి ఎవరైనా కన్జ్యూమర్ ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయండి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చాలా సందర్భాల్లో ఈ ఆహార కల్తీల మీద వినియోగదారుడే చైతన్యవంతుడై వినియోగదారుడే ఫిర్యాదు చేస్తే మా విభాగం చర్య తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఎస్, అయితే వినియోగదారుడు తను చైతన్యవంతుడైన తర్వాత ఫిర్యాదు చేయటానికి సంబంధించి ఏ అధికారికి లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో ఆన్లైన్ ప్రొసీజర్లో కూడా ఒక ఫోన్ చేసి ద్వారా కానీ లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కూడా మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఒక యాప్ ద్వారానో కంప్లైంట్ చేసేటువంటి విధి విధానాలు ఏమన్నా అవకాశాలు మనకి ఉన్నాయా? తప్పకుండా అండి. మీరు అన్నట్టు మేము కన్జ్యూమరు అవేర్నెస్ తోటి కన్జ్యూమరు కంప్లైంట్ తోటే చర్యలు తీసుకోవడం అండి. మేము రొటీన్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. మా ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద కానీ వాటి మీద దృష్టి పెట్టే ఉంటారు. ఎక్కడ కంప్లైంట్ వచ్చినా కంప్లైంట్ రాకపోయినా మా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఎవరికి కంప్లైంట్ చేయాలి ఐడెంటిఫై చేసినప్పుడు. స్టేట్ లెవెల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత హెల్ప్ డెస్క్ ఉందండి, హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ కంట్రీ లెవెల్లో ఎఫ్ఎస్ఎస్ఐ ఒకటి ఉందండి, వెబ్సైట్ ఉందండి, దాంట్లో కంప్లైంట్ చేయొచ్చండి. సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో టోల్ ఫ్రీ నెంబర్ కానీ హెల్ప్ డెస్క్ని కంప్లైంట్ చేయొచ్చు. కమిషనర్ గారికి వ్రాతపూర్వకంగా, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారికి వ్రాతపూర్వకంగా దఖలు చేయొచ్చండి. తర్వాత జిల్లా స్థాయికి వచ్చేసరికి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ క్యాడర్లో డిజిగ్నేట్ ఆఫీసర్ ఉంటాయండి. మా డిపార్ట్మెంట్కి కానీ తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కానీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విఈఓకి కానీ జిల్లా లెవెల్లో కంప్లైంట్ చేయొచ్చండి. డివిజనల్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటాయండి, డివిజనల్ లెవెల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కైనా కంప్లైంట్ చేయొచ్చు. మేము ఈ నెంబర్లన్నీ కూడా ఆన్లైన్లో అందరికీ తెలియపరుస్తున్నా. మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నుంచి కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ దాకా అన్ని నెంబర్లు, హెల్ప్ డెస్క్ నెంబరు, టోల్ ఫ్రీ నెంబరు అన్నీ ఇంటిమేట్ చేయడం జరిగిందండి. వెరీ గుడ్ పూర్ణచంద్రరావు గారు. అంటే ఇప్పటి వరకు మాకు ఎన్నో సందేహాలని నివృత్తి చేస్తూ ఉన్నారు. అయితే మేము ప్రజల తరపున ఒక చిన్న సలహా అయితే మీకు ఇవ్వదలుచుకున్నాం. ఇప్పుడు లైసెన్సింగ్ అంటే ఒక అనుమతిని మంజూరు చేసే అధికారం మీకుంది. ఒక వ్యాపారస్తుడు ఏదైనా విక్రయించాలంటే అది ఫుడ్కి రిలేటెడ్ అయితే కనుక ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఒక లైసెన్స్ తీసుకోవడం ద్వారా మాత్రం వ్యాపారం చేయాలి. అంటే అనుమతులు ఇచ్చేది మీరే, వాటిని నియంత్రించేది మీరే అక్కడ. అయితే ఇంత పట్టు కలిగినటువంటి ఈ విభాగం వారు ఆయా విక్రయేతలు ఎవరైతే ఉన్నారో, సేల్స్ మెన్ ఎవరైతే ఉంటున్నారో, ఆ సేల్స్ మెన్ దగ్గర సేల్స్ ప్లేసుల్లో అమ్మకాలు జరిగే ప్రదేశాల్లో ఇక్కడ ఎలాంటి ఆహారపు కల్తీ జరగటం లేదు. ఒకవేళ ఏ వినియోగదారుడైనా మీరు ఆహారం కల్తీ జరుగుతుంది అని భావించినట్లయితే ఈ కింది దిగువ నెంబర్లకి అధికారులకి ఫిర్యాదు చేయండి అనేటువంటి ఒక డిస్ప్లే బోర్డుని ప్రతి ఒక ఫుడ్ సేల్స్ జోన్లో, అది సినిమా హాల్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, ఒక ఫుడ్ బండి కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ బండ్లని విరివిగా మీరు ఈ సినిమాలకు ఖర్చు పెట్టి మేము డిస్ప్లే చేస్తున్నామంటున్నారు, పోస్టర్లు అంటున్నారు, కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎన్నో కోట్ల రూపాయలు భారత ప్రభుత్వ నిధులతో మీరు ప్రచారం చేసినటువంటి మీరు అసలు ఈ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఒక క్లాజ్ ఖచ్చితంగా మీరు ఈ బోర్డు, ఈ అధికారి నెంబర్ అక్కడ ప్రదర్శించాలి అని ఎందుకు మీరు వారికి సూచన చేయలేకపోతున్నారు? మంచి సూచన అండి. మీ సూచన ప్రకారం మేము ఈ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లైసెన్స్తో పాటు ఈ బిజినెస్ ప్రెమిసెస్లో వ్యాపారం ఎక్కడైతే చేస్తున్నాడో డిజిగ్నేట్ ఆఫీసరు ప్లస్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నెంబర్ డిస్ప్లే చేయాలని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇంకొక చివరిగా ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా, ప్రభుత్వంలో అన్ని పనులని ప్రభుత్వమే చేయాలి అనేది ఎప్పటికీ సాధ్యపడింది. ఎందుకంటే అపరిమితంగా పెరిగిపోతున్నటువంటి జనాభా,
పరిమితంగా ఉండేటువంటి వనరులు. ముఖ్యంగా మనం ఉద్యోగాలు కొద్ది మందికి మాత్రమే ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం. అయితే కొంత ప్రభుత్వం కూడా ఇలాంటి దాడులు నిర్వహించడానికి కానీ, లేకపోతే వారికి ప్రజలకి వినియోగదారులుగా వాళ్ళు ఉన్నప్పుడు ఆ వినియోగదారుడిగా అతన్ని చైతన్యపరచడానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని, జ్ఞానాన్ని అందించడంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి మీకు ఎన్నో లా కాలేజీల విద్యార్థులు ఉన్నారు. అలాగే ఈ ఫుడ్ సైన్స్ కోర్స్ చేసేటువంటి యూనివర్సిటీల్లో ఉంటున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేస్తున్నాయి, ప్రైవేట్ కాలేజీలు వస్తున్నాయి, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలు. ఈ కోర్సులో విద్యార్థులందరినీ మీరు భాగస్వామ్యం చేయటం ద్వారా, అలాగే ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు వినియోగదారుల పరిరక్షణ కోసం మనకి రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ, ప్రాంతాల వారీగా కానీ మరి ఇట్లాంటి కమిటీలు, స్వచ్ఛంద సేవా సంస్థల కమిటీలు, అలాగే విద్యార్థుల్ని మీరు ఉపయోగించుకోవటం ద్వారా వాళ్ళ సహకారంతో మరింత చైతన్యాన్ని, అంటే దాడి చేయటం కోసం ఏదో శత్రుత్వం కల్పించడం కోసమని కాదు, కేవలం ఎవరికి వారు చైతన్యం అయితే ఆ కల్తీ నిరోధకాన్ని వీళ్ళు కనుక ఎక్కువగా తేగలిగితే మంచి భద్రతతో ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని మనం కొనసాగించవచ్చేమో. తప్పకుండా అండి, మంచి సూచనలు అండి ఇవన్నీ. మీరు చెప్పినవన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తూ ఉన్నామండి. అన్ని కన్జ్యూమర్ అసోసియేషన్స్తో కానీ, ఎందుకంటే ఈ ట్రేడ్ స్కూల్స్ కానీ, ఈ ట్రేడ్ క్యాంపస్లు కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నామండి. ఈ ట్రేడ్ స్కూల్స్ అంటే స్కూల్లో ఈ కల్తీ లేకుండా ఎట్లా చేయాలి, ఈ ట్రేడ్ క్యాంపస్ క్యాంటీన్స్ ఎట్లా ఉండాలి, అన్ని కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సహకారంతో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామండి. మీరు మంచి సూచనలు ఇచ్చారండి. ఈ సూచనలన్నీ కూడా మేము చాలా వరకు పాటిస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా, ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకునేది కన్జ్యూమర్ అవేర్నెస్ పెరిగితే వ్యాపారస్తుడు ఆ డిమాండ్ ప్రకారం తయారు చేస్తాడు. కన్జ్యూమర్ అవేర్నెస్ ఎప్పుడు పెరిగిద్ది? మీరు అన్నట్టు ఉమెన్స్ కాలేజీలు ఉన్నాయి. ఉమెన్స్ కాలేజీలో మనం ఒక మీటింగ్ పెడితే వాళ్ళందరూ రాబోయే రోజుల్లో వాళ్ళే మదర్స్, దే ఆర్ ది క్వీన్స్ ఆఫ్ కిచెన్ మెయింటైన్ చేసేది వాళ్ళే. కాబట్టి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనం ఏం కొనాలనేది ఒక గృహిణికి కనుక తెలిస్తే ఆ కుటుంబంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటారు. అందుకని మీ సూచనలన్నీ కూడా మేము ఈ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఖచ్చితంగా అమలు చేస్తాము. ఆన్ పేపర్ పెడతాము. నెక్స్ట్ 6 monthsలో డెఫినెట్గా ఇవన్నీ కూడా అమలు చేస్తామని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎప్పటికీ ప్రజల వెసులుబాటు కోసం, ప్రజల సౌకర్యార్థం మాత్రమే పనిచేస్తుందనేది ఒక ఊహగా ఉండేది. అది మీలాంటి అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడు ప్రతి పౌరుడు కూడా నా వెనుక చట్టం ఉంది, నన్ను పరిరక్షించడానికి ఒక పెద్ద యంత్రాంగం ఉందనేటువంటి ధైర్యంగా తను జీవించడానికి, ఊపిరి తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇన్ని మంచి విషయాలు చెప్పడమే కాకుండా వారి ఆరోగ్యానికి భరోసానిస్తూ మీ యొక్క ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా మీరు చేయబోయే కార్యక్రమాలను కూడా మా ధర్మపీఠం ప్రేక్షకులతో పాల్పంచుకున్నందుకు మీకు మా ప్రేక్షకుల తరపున, అలాగే మా ధర్మపీఠం తరపున, ప్రత్యేకంగా నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేము ఈ కార్యక్రమానికి సెలవు ప్రకటిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలండి. మీకు కూడా అండి, మీ ధర్మపీఠం తరఫున మాకు అవకాశం ఇచ్చి ప్రజలకు దగ్గరగా రావడానికి అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.